ఒక చిన్న నాకు చోట గారు మీకు ఎప్పుడు ఉగ్రం వస్తుంది? అది ఉగ్ర రూపం మీలో ఎప్పుడు వస్తుంది? అది ఏ పని? ఎప్పుడు నీకు ఎప్పుడు కోపం వస్తే నీలో ఉన్న ఉగ్రం రూపం ఎప్పుడు బయట ఎప్పుడు వస్తుంది? ఈ సీజీ పర్సన్స్ కి నేను షార్ట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డైరెక్టర్ నాకు ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు, ఎలా అనుకుంటున్నాను చెప్పేసేస్తాను. నేను వాళ్ళకి చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి అమ్మయ్య 110% ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటాడు. వాడు తీసుకొచ్చినప్పుడు దాంట్లో సగమే వస్తుంది అనుకుంటూ, ఇది కదండి అని చెప్పి ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం. ఈ థర్డ్ టైం అయిపోయిన తర్వాత నుంచి ఉగ్రం కొంచెం కొంచెం బయటకు వస్తుంది అన్నమాట. అంతే తప్ప బ్రహ్మగారు మీకు నాకు లైట్లు ఆయన ఎప్పుడు కూల్గా ఉంటాడు. నేనేంటంటే అక్కడ అంటే మనం అంటే వాళ్ళ స్టాఫ్ ఇప్పుడు ఇప్పుడు ఆ డిపార్ట్మెంట్ మీద ఉంటది కదా, వాళ్ళు అనుకున్నది ఈయన కలర్, ఈయన అనుకున్న కలర్ గానీ లేకపోతే ఏదో ఒకటి ఉంటది కదా, మీరు టార్గెట్ ఉంటది కదా. ఇంకా షూట్ టైం దగ్గరకు వచ్చినప్పుడు కోపం వస్తుంది కానీ కంట్రోల్ చేసుకుంటా. క్లైమాక్స్ లో వచ్చిందని నాకు తెలుసు. 3 రోజులు ఇచ్చేసి సెటప్ రెడీ చేయమన్నాడు. మీరు డే అండ్ నైట్ అక్కడే ఉండి అందరూ ఒక పక్కన షూటింగ్ జరుగుతుందని ఒక పక్కన వర్క్ జరుగుతా ఉంటుంది. అటువంటిప్పుడు అంటే టైం కి మేము ఇవ్వలేము అనే విషయం వస్తుంది చూడండి, అప్పుడు కోపం వస్తుంది. బట్ కొంచెం కంట్రోల్ చేసుకుని నేను ఎప్పుడు ఎవరి మీద కోపపడను. సో ఫ్రెండ్స్ అందరికి తెలుసు కాబట్టి ఎప్పుడు లాఫింగ్ బుద్ధాలా అలా నవ్వుతూ ఉంటారు. సార్ రవి గారు మీకు 15వ రోజు దాటితే వస్తుంది అంటారు. ఎన్నెళ్ళైనా ఓకే, డిస్కషన్ దాకా ఓకే సార్. బట్ 15 రోజులు కాదండి, ఒక 15 నిమిషాలు ఫూల్ ఎదురుకుండా ఉంటే వచ్చేస్తాయి. ఫూల్స్ తో మాట్లాడాల్సి వచ్చినప్పుడు వాడికి అర్థం అవదు, అర్థమయ్యేలా చెప్పలేము, వాడు చెప్పే దాంట్లో బాగుండదు. ఆ ఫూల్స్ తో మాట్లాడేటప్పుడు 15 సెకండ్లు కూడా చాలు, లేచి వెళ్ళిపోతారు, అవాయిడ్ చేసేస్తాం అంతే. మీకంటే శ్రీచర్ పనిలోనే చాలా సో నాకు అందరూ అవుతారు మీరు వెళ్ళాడు కాదు. అంటే ఆబ్వియస్ గా ఒక సిస్టమ్ లో ఉన్నప్పుడు యూ టెన్ టు అబైడ్ బై అ లాట్ ఆఫ్ థింగ్స్ కదా. సో దట్ చేంజ్ మీ యాజ్ అ పర్సన్. సో నాకు ఓన్లీ పని ముఖ్యం. నాకు పనిలో మాత్రం అటు ఇటు అయితే మాత్రం నాకు చాలా నా మీద కూడా. వెంకట గారు మీకు మీలో ఎప్పుడు ఉగ్ర రూపం బయట? సరే, ఏదన్నా రాసుకుంటా ఉంటాను సార్. కూర్చొని ఏదో ఆలోచించుకుంటూ దాన్ని అల్లుకుంటూ ఒక సీక్వెన్స్ ఏదో చదివిందాన్నో ఇంకోటో చూసిందాన్నో దాన్ని ఎలా చేస్తే బాగుంటుంది ఏదో రాసుకుంటూ ఉంటాను దాన్ని ఆలోచించుకుంటూ. మధ్యలో ఎవడో ఒకటి వస్తాడు డిస్టర్బ్ చేయడానికి, ఏదో మ్యాటర్ చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కొంచెం కనిపిస్తుంది ఇందాక అనుకున్నాను అని కొంచెంసేపు టెన్షన్ వచ్చేస్తుంది సార్, కోపం వస్తుంది, ఇంకేం అనలేము. కాసేపు ఆలోచించుకొని మళ్ళీ మనమే కొంచెం కూల్ చేసుకుని ఇందాక ఏదో అనుకున్నాను మళ్ళీ గుర్తు చేసుకుని అట్లా ముందుకెళ్ళిపోతుంటారు. మీకు మీ ఉగ్ర రూపం మీలో ఎప్పుడు బయటకు వస్తుంది? జనరల్ గా కోపం రాదు సార్. సో డిసప్పాయింట్ అవుతాను, కోపం రాదు, డెఫినెట్లీ రాదు. ఈ షూట్ లో నువ్వు డిసప్పాయింట్మెంట్ కోపం కాదు. అలుగుతారు మీరు అంటే ఉగ్రానికి నువ్వు అంటే వేరే డెఫినేషన్ చెప్పగలవు. లేదు, డిసప్పాయింట్ అవుతావు, కోపం రాదు. యా విజయ్ గారు మీకు? అంటే బేసిక్ గా నాకంటే టైం అండి. ఆ టైంకి ఎవరన్నా కలుద్దాం అనుకుని కలవలేకపోయినా వాళ్ళు టైం విషయంలో ఉన్నాయి. ఒక 5 నిమిషాలు కూడా ఎక్కువ వెయిట్ చేయలేను అనుకున్న టైంకి నేను ఒక 10 minutes బిఫోర్ ఉంటాను. అలాగే వాళ్ళు ఉండాలనుకుంటాను. అది నాకు అంటే ఆ టైంకి వాళ్ళు రాలేకపోతే కనుక అక్కడ కోపం వచ్చేది. మీ వాచ్ లో అరగంట అంటే ఫాస్ట్ గా చేయాలి, ఫాస్ట్ ఫినిష్ చేయాలి, అంత స్లోగా ఉంటే కనుక నాకు చెప్పిన పని వెంటనే ఆడు క్యాచ్ చేయలేదు అనుకోండి, కోపం వచ్చాడు. అందువల్ల ఈ సినిమా చాలా ఎక్కువ సార్లు కోపం వచ్చింది. నాకండి నోట్లో ఫుల్ గా బ్లడ్ వేసుకుని ఐలో బ్లడ్ కెమెరా ముందు ఉండి ఐలో కూడా బ్లడ్ ఐలో బ్లడ్ వేసుకుని అది ఎక్కువ ఐలో బ్లడ్ ఎక్కువసేపు ఓల్డ్ అవుతుంది. అంటే చాలా లిమిటెడ్ టైం ఉంటుంది, లేకపోతే కారిపోతుంటది, అది చండాలంగా ఉంటది. అంటే మనం ఏడుస్తుంటే ఇలా వస్తుంది, కన్నీళ్ళ వస్తుంటది బ్లడ్. సో అక్కడండి అండ్ బాగా అంటే ఎప్పుడన్నా బాగా రిస్క్ చేసి చాలా మంచి షాట్ చేసినప్పుడు ఈ డిపార్ట్మెంట్ లో ఫోకస్ పోయించారు అంటే అది ఎలా ఉంటది అంటే ఒక్కోసారి అంటే చాలా సార్లు అంటే అది వాళ్ళ తప్పు కూడా కదా, అందరూ ఇక్కడ తప్పులు చేస్తారు. అక్యురేట్ గా ఎందుకంటే మేము ఒక అడుగు ముందుకు రావచ్చు. బట్ మాకు అసలు యాక్టర్కి ఏంటంటే భలే వచ్చింది రా టేక్ అనుకుంటాం, చాలా బాగా అనుకుంటాం, అవుట్ అంటే భలే చేసాం కదా అని మనం చిన్న అనుకునే టైప్ కి అవుట్ ఫోకస్ అవుట్ అంటాడు. అప్పుడు వస్తుందండి అలా కొన్ని సీక్వెన్స్, యాక్షన్ సీక్వెన్స్ నైట్ అయినా సరే కొంచెం లో రేట్ లో షూట్ చేస్తాం. ఫోకస్ పట్టుకోవడం కోసం వాళ్ళకి కొంచెం కష్టమైన విషయం అది. కానీ ఒక్కొక్కసారి అయితే నేను అయిపోయిన తర్వాత 1 more అన్న తర్వాత ఆయన చూడడం, ఆయన అలా చూడడం, మనడేమో నాకు కోపం వస్తే మనం అలా చూస్తా ఉంటే నేను పక్కకి వెళ్ళిపోయి కంట్రోల్ చేసుకునే రోజు చాలా ఉన్నాయి. అలా కంట్రోల్ చేసుకోండి. అండ్ ఇంకో విషయంలో నాకు ఉగ్ర రూపం వస్తుంది.
కరెక్ట్ గా భోజనం చేసి వస్తాం. ఈయన వస్తాడు, సార్ రోప్ షాట్ సార్ అంటాడు. సార్ ఇప్పుడే భోజనం చేశాను అని ఇలా ఉల్టా తిరిగి మళ్ళీ దాన్ని ఒక 5 సార్లు అంటే తిన్నది మొత్తం. ఇంకా అంటున్నా ఈ సినిమాలో దాదాపు 4 ఫైట్లు భోజనం చేయలేదు నేను. ఈయన ఎప్పుడు పిలుస్తాడో తెలియదు. ప్రతిరోజు అంటే ఈవినింగ్ 6 కావాలి వచ్చినట్టునే సార్ స్నాక్స్ తినేసారా, మళ్ళీ భోజనం చేసే టైం లేదు కదా. ఎప్పుడు రోపేస్తామో తెలీదు, ఏ యాంగిల్ చేయని రోపేస్తామో తెలీదు. ఏమైనా తినేయండి సార్ ఇప్పుడు, ఏమైనా తినేయండి సార్ ఇప్పుడు అంటే తింటాను సార్, ఏదో తింటాను సార్, నాకు రోప్ షాట్ లో ముందు చెప్పండి సార్ అండి. సురేష్ గారు మీరు అడగకపోయినా అడుగుదాం అనుకున్నా. ఇలాగే మీరు అడిగారు కదా, నీకు ఎప్పుడు వస్తుంది. ప్రతి ఒక్కరితో నీకు ఏదో టైంలో ఉగ్రం వచ్చి ఉంటది కదా అబ్బాయి. ఈ నాతో ఎప్పుడు వచ్చింది? ఈవెన్ హీరో గారితో అది చెప్పండి. ఇది చెప్పండి. ఎందుకంటే హీరోతో పనిచేయడం బాగుంది, రెండో కాంబినేషన్ బాగుంది, ఈ కాదు మనసులో ఉంటుంది. ఈవెన్ బయట సార్ బాగుంది. ఇది నాతోనే స్టార్ట్ చేశారు. ఫస్ట్ అక్కడి నుంచి వస్తాను. నాతో ఎప్పుడు రాలేదు కదా. ప్రతిరోజు ఇప్పుడు ఇంటర్వ్యూ కాబట్టి నేను రావట్లేదు. ప్రతిరోజు ఇప్పుడు అయిపోయి కూడా ఇంకా ఉంది నీకు. ప్రతిరోజు అంటే గంటకు వస్తుంది సార్ పాపం, గంటకు వస్తుంది. ఎందుకంటే కూర్చుందాం అంటాడు, 2 o'clock చెప్తాడు, 2 o'clock అప్పుడు లెగుస్తాడు. మనం నేను టైం కదా 2 ఇలా కూర్చుంటాను నేను రెడీగా. నాదప్పుడు మా సత్యగడ ఒకడు వాడు ఆడు లేపి రెడీ చేసుకెళ్ళి వస్తే ఆడు ఇలా నీరసం కూర్చోంటాడు. 4 5 వస్తారండి, అలా మాడుకుంటుంటాడు. సాటర్డే వర్క్ నైట్ 9 10 11 o'clock 12 o'clock ఎనర్జీ స్టార్ట్ అవుతుంది. అప్పుడు రీల్ చూద్దాం అంటాడు, అప్పుడు చేంజ్ చేస్తుంటాడు. నాకే నిద్ర వస్తాడు. ఇప్పుడు షూటింగ్ అంటే అంతమంది క్రౌడ్ తో ఉంటాం కాబట్టి అసలు నిద్ర ఏమి ఉండదు. 4 రూమ్ల మధ్యలో కూర్చొని మూడు ఉండాలి కదా బ్రో. మీ ఎనర్జీ షూటింగ్ అంటే మీ ఇప్పుడు ఆ 3 ఉండాలని మొత్తం నైట్లు కూర్చోబెట్టారు. ప్రతిరోజు నైట్ మార్నింగ్ 4 o'clock కూడా బ్రో ఒకసారి చెక్ చేయంటే కళ్ళలో మూతలు పడతాం. ఏం చెక్ చేస్తాం కదా అలాగే మన పడుకున్న డీప్ స్లీపే ఆ టైంలో ఉండాలి. కానీ నాకు నిజంగా చాలా బ్రైట్ గా ఉంటాను సార్ నైట్. అప్పుడు అలా ప్రతిరోజు నైట్ మనోడితో అవగ్రహం వస్తూనే ఉంది. వెంకట్ గారు మీ బెస్ట్ ఫ్రెండ్, ఆయన గురించి చెప్పండి. ఇప్పుడు ఇది ఇలా దొరకాలి. ఆయన గురించి కొంచెం తక్కువే అండి. ఫ్రెండ్ అనేది అందరు కాదు కానీ ఆయన మీద కోపం తెచ్చుకోవడం పెద్దగా ఏముండదు. కోపం పంట సందర్భాలు కూడా పెద్దగా లేవు అసలు. అందుకోసం ఆలోచిస్తున్నాం అసలు ఏంటంటే ఈ విషయంలో మారాలి, కొంచెం అవుట్ స్పోకన్ అవ్వాలి, ఏదో ఉంటుంది. అలా కూడా ఇప్పటివరకు లేదు. ఏదైనా ఉండగా దానికి ఇప్పుడు డైరెక్ట్ చెప్పేస్తున్నాను అండి. ఇప్పుడు కొత్త కూడా చెప్పేది కూడా ఏం కనపడలేదు నాకు అసలు తనకి చెప్పడానికి. సిద్ధండి సిద్ధు షూట్ విషయంలో అంటే పర్సనల్ గా పెద్దగా ఏమీ లేదు. తనతో అసలు కోపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఉగ్రం చూపించాల్సిన అవసరం లేదు. షూట్ టైం ఇదేనండి. నేను మన ఈ ఇటు నుంచి లైట్ చేస్తున్నప్పుడు ఆ టైం కానీ తర్వాత మెయిన్ ఆ ఫోకస్ ఫుల్ మనం కొంచెం ఎక్స్పోజర్ ఇవ్వు అంటే బ్రో అది ఇస్తే మళ్ళీ బ్రైట్ అయిపోద్ది, మళ్ళీ మనకి మనం అనుకున్న ఇంపాక్ట్ రాదు. ఎప్పుడు పాత ఎప్పుడు 20 years బ్యాక్ వాడిని లెన్స్ తీసుకొచ్చాడు కదా మళ్ళీ. అది అందుకంటే అది దీనికి లేటెస్ట్, దీనికి లేటెస్ట్ వర్షన్ ఇదండి. ఎప్పుడు కోపం వచ్చింది ఏంటంటే ఎన్మార్విక్ సార్ అలా ఫ్రేమ్ పెడతాడు. నేను మొత్తం ఫిల్ చేయాలంటే మొత్తం ఊరంతా ఫిల్ చేయాలి, మొత్తం ఆర్టిస్టులు అయినా లేకపోతే అంబియన్స్ అయినా ప్రాప్స్ అయినా కానీ అప్పుడు కోపం వచ్చేద్ది. మనకు ఫాస్ట్ గా అయిపోవాలి. ఇప్పుడు చిన్న క్లోజ్ షాట్ పెట్టినా ఎంత ఉంటుంది అది, ఇవన్నీ ఫిల్ చేయాలంటే బ్రో ఏంటి అంటే బూతులు కూడా వచ్చాయి. ఒక్కలో ఏమా ఎన్మార్ఫిక్ దొబ్బుతున్నా ఇలా ఇలా అండర్ వాళ్ళు చాలా ఉన్నాయి. మరి ఫస్ట్ మేబీ 2 షాట్ల తర్వాత ఫస్ట్ డే నాకు వద్దు బ్రో ఎన్మార్ఫిక్, నాకు వద్దు బ్రో ఎన్మార్ఫిక్ అసలు అది తెచ్చి స్పెరికల్ తెచ్చి ఎందులో చేద్దాం. ప్లస్ అదొకటండి ఏంటంటే నాకు సినిమాలు ఎక్కువ స్లో మోషన్ షాట్లు కావాలి. అది ఒక్కొక్క లెన్స్ కి ఒక్కొక్క ఫ్రేమ్స్. ఆ 75 ఇస్తే 60 ఫ్రేమ్స్ వస్తాయి, అది 135 ఇస్తే వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ మనం 55 అరేంజ్ చేసామంటే 40 కంటే దాటుతుంది ఫ్రేమ్స్. మనకి వైడ్ ఇలా పెడతాము, యాక్షన్ సీక్వెన్స్ లోనేమో వైడ్ షాట్ పెడతాము, అది 40 కన్నా ఫ్రేమ్స్ ఎక్కువ రాకపోతే ప్రాబ్లం. అందుకోసం ఈ సినిమా కంటే ప్యాంతం చాలా ఎక్కువ వాడాం. ప్యాంతం కెమెరా ప్రతి యాక్షన్ సీక్వెన్స్ ప్యాంతం కెమెరా వాడాల్సి వచ్చింది. ఓన్లీ ఎన్ఆర్పిక్ వాళ్ళే. అలా ప్రతిసారి కోపం రవి గారితో నా వల్ల ఆయన కోపం రావలేదు అసలుకి. స్క్రిప్ట్ ఇచ్చిన దగ్గర నుంచి సార్ అయిపోయిందని తప్ప ఆయన దగ్గర నుంచి అసలు ఆయన మీద వరకు నాకు ఎప్పుడు లేదు. ఎందుకంటే ఆయన నాకు గురువు లాగా, బాస్ లాగా, ఒక గైడ్ లాగా నాకు అసలు అసలు ఎప్పుడు నాకు చాలా ప్రిన్సిపల్ అండి. రెస్పెక్ట్ ఉంటుంది, కంప్లైంట్లు ఉండవు. బ్రహ్మ విషయంలో కోపం అంటే కోపం అసలు తనలో ఎప్పుడు కోపం చూడలేదు. అసలు తనతో ఎప్పుడు కోపం కూడా రాదు అసలుకి. ఎందుకంటే నాకేం కావాలంటే ముందు అలా రెడీ చేసి పెడతా ఉంటాడు. అందులో ఎక్కువ కాలం కలిసి ఈ సినిమాలో ఆయన కోపం వచ్చింది మీ మీద వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే నాందికి రాలేదు ఈ సినిమా, ఆయన మీద కోపం వచ్చింది మీకు. కోపం అంటే ఇప్పుడు నైట్ లో చేస్తున్నాం కదా, తన టెన్షన్ తనకు ఉంటది, మా సైడ్ ఉండే ప్రాబ్లమ్స్ మాకు ఉంటాయి.
అది ఒక్కొక్కసారి టైం ఇవ్వాలి కదా ఆర్ట్ డైరెక్టర్. ఆ టైం తక్కువ ఉన్నప్పుడు అరే ఇంకొంచెం టైం ఇస్తే బాగుండేది కదా అనే వస్తది, అంతే తప్ప అంత మించి వేరే కోపం ఉంది. ప్రసాద్ గారి గురించి ప్రసాద్ గురించి మీరు ఎప్పుడు కోపం రాలేదండి, ఎందుకంటే ఓన్లీ నువ్వు ఒక్కడే ఎవరి మీద కోపం లేదు. స్టార్ట్ చేసే ముందు బ్రో అసలు నువ్వు అంటే ఎంత కూల్, అసలు నువ్వు నేను అంటే మనలో గొప్ప విషయం ఏంటంటే కాదు కానీ ఇంటర్వ్యూలో మటుకు నీ మీద కోపం ఉందని చెప్తాను. మరీ వాళ్ళ సుడియబద్దులు అంటే మన అదృష్టం ఏంటంటే సార్ వాళ్ళకి ఇప్పుడు ఈ మినిట్ లో మనం ఇష్టం చిట్టేసాం అనుకోండి, అప్పుడు గుర్తున్నది అలాగే ఆ విషయం, నెక్స్ట్ 1 hour గుర్తుపెట్టి కూడా అలాగే, అంటే మనం చెప్తున్నది లోపల తీసుకోవడం కూడా అలాగే అలాగే. అది మాత్రం దాని విషయం నాకు బాగా నచ్చే విషయం అసలు. అది ఫ్రెండ్ అయితే తీసుకోవచ్చు. సరే, ఎనిమిస్ ఉన్నారు. అందరి గురించి చెప్పారు కాబట్టి అంటే ఫైనల్ గా నా గురించి. బట్ మీరు ఆన్సర్ చెప్పే ముందు నరేష్, విజయ్ 3 కూడా ఉంది, ఆలోచించి చెప్పండి. బేసిక్ అంటే మీ గురించి ఎప్పుడు నాకు కోపం రాలేదు, ఉగ్రం చూపించాల్సిన అవసరం రాలేదు. నాకు తెలిసి ప్రతిరోజు ఒక 10 సార్లు మీకు వచ్చి ఉంటుంది నా మీద. నాకు వచ్చింది. అది అంటే మాత్రం అలా అని కాదు కానీ అంటే ఒక విధంగా మంచిదండి. ఎందుకంటే ఈయనకి ఈ సినిమా మనం స్టార్ట్ చేసిన తర్వాత ఈ 59 సినిమాల్లో అన్ని కామెడీలు ఎక్కువ చూస్తున్నారు కాబట్టి ఆ బాడీ లాంగ్వేజ్ రాకూడదు, ఆ బిహేవియర్ రాకూడదు, ఆ డైలాగ్ మాడ్యులేషన్ కూడా ఆ కామెడీ లాంగ్వేజ్ అంటే సడన్ గా అది గుర్తొస్తే నవ్వేస్తారు ఆడియన్స్, ఎందుకంటే చాలా ఇంటెన్స్ సినిమా కాబట్టి. అది ఓకేనండి, ఇంతవరకు పెడతాడు లెన్స్ టైట్ అంటాడండి, హెడ్ ఇటు మూవ్ అవ్వదు, ఇటు మూవ్ అవ్వకూడదు, ఇటు మూవ్ అవ్వకూడదు అంటాడు. ఈయనేమో సార్ మనం మాట్లాడినప్పుడు ఇవి వస్తాయి కదా సార్, ఈ లాగటం వద్దు సార్, ప్రౌన్ వద్దు సార్, ఎక్కువ ఊగుతుంది సార్, ఓగొద్దు సార్ అంటే ఇలా ఉండి ఓన్లీ లిప్ మాత్రం అంటే అసలు అది నాకేంటంటే కంట్రోల్డ్ గా చేయటం అలవాట్లేదండి. ఎప్పుడు నాకు కొంచెం ఎక్కువ లైవ్ అంటే కొంచెం ఇష్టం, అలా ఫాస్ట్ మూవ్మెంట్ ఉంటుంది, బాడీలోనే మూవ్మెంట్ ఉంటుంది. చూడండి మాట్లాడినప్పుడు ఎంత వెళ్తుంది కది అంటే అలా స్టాచ్యూలో చెప్పమంటే మాత్రం నేను యాక్ట్ చేస్తున్నానా వస్తుంది కరెక్ట్ గా నాకే డౌట్లు స్ట్రైట్ అయినండి, దాని తప్ప ఏమి ఎప్పుడు లేదండి.